Audio Jungle. Audio Jungle. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీలంపల్లి శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఎక్కడ ఉంది, స్వామివారి ప్రత్యేకత ఏంటి, ఆలయం ఎలా నిర్మించబడింది, అసలు స్వామివారు ఎలా కొలువు తీరి ఉన్నారు, ఇక్కడ పూర్వకాలంలో ఏం జరిగింది అనే మొత్తం విశేషాలు వింతలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఆలయంని మనము అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో నీలంపల్లి అనే గ్రామంలో అయితే మనం చూడొచ్చు ఈ ఆలయాన్ని. సో ఈ ఆలయం ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఈ మధ్యనే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్లో రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఆలయం చాలా పాతగా ఉండేది. సో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా, రేకులన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ దాని వెనకాలైతే రథం అయితే ఉంటుందండి. సో సంవత్సరానికి ఒకసారి ఇక్కడ స్వామివారికి ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. సో రథం అయితే లాగుతారు. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. చూసారా, రాముల వారు, సుబ్రహ్మణ్య స్వామి వారు, లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ లో గోపురం పైన రథము 5 గుర్రాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆలయానికి ఆపోజిట్ లో ఎదురుగా వచ్చేసి ఒక వేప చెట్టు అయితే ఉంటుంది. దీనికి చాలా చరిత్ర అయితే ఉందండి. సో ఇది 150 సంవత్సరాల నుంచే ఉంది. దీనికి ఇది చాలా పెద్ద చెట్టు అనమాట. సో ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరిగినప్పుడు రథం లాగుతారు కదా, అప్పుడు చాలా మంది ఇక్కడైతే స్టే చేస్తూ ఉంటారు. ఈ వేప చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అక్కడ రథం లాగడానికి అయితే ఆ ప్లేస్ అంతా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ చెట్టు గురించి అయితే ఇక్కడ ప్రజలు అయితే ఇలా చెప్తారనమాట. ఇది చాలా పెద్దది, ఒక 150 ఇయర్స్ నుంచి అయితే ఉంటుంది అని చెప్పి. సో తర్వాత ఆలయం ఎంట్రన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రథం ఉంది కదా, సో 5 గుర్రాలు గోపురం మీద ఇలా పక్కన అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ గుడి అనేది చాలా బాగుంది. ఈ మధ్యనే రీకన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి చాలా బాగుందన్నమాట. ఇవంతా కొత్తగా పెట్టారు, ఇంతకుముందు ఇవన్నీ లేవన్నమాట. సో ఇక్కడైతే నార్మల్గా భక్తులు వారి వారి కోరికలు నెరవేరినందుకు స్వామివారికి గొర్రెలు లేదా మేకలు అలా అయితే కోస్తూ ఉంటారు. కోళ్ళు అలా కోసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత వాళ్ళు అనేది ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. లైక్ స్వామివారికి తలనీలాలు అర్పించడం లేదా చిన్నపిల్లలకి పుట్రెంటుకలు తీయడం కానీ ఇక్కడ అయితే చాలా స్పెషల్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆలయంలో అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఈ ఆలయం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ దేవస్థానం అయితే వస్తుంది, నాగలింగేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎలా వెలిసింది, నాగప్పస్వామి అనేది ఎలా వెలిసారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో పూర్వం ఒక మనిషి, మనలాగే ఒక మనిషి ఉండేవాడు. సో ఆయనని అందరూ అక్కడ ప్రజలు ఎర్రి నాగప్ప స్వామి లేదా నాగప్ప అని పిలిచేవారు. ఆయనకి ఒక బ్రదర్ కూడా ఉండేవాడు, సో అన్న అనమాట. ఆయనకి అన్న తమ్ములు వాళ్ళిద్దరు. సో అన్నకి పెళ్ళి అయి ఉంటుందన్నమాట. ఈయనకైతే కాదు, నాగప్ప స్వామికి అయితే పెళ్ళి లేదు. పెళ్ళి లేకుండానే ఉట్టు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆయన తిక్కగా ఉంటాడు కాబట్టి నార్మల్గా ఇక్కడ పడుకోవడం లేదా గుడిలో అలా ఇలా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైంది అంటే, ఇది స్టోరీ అయితే రియల్గా జరిగిందే అండి. సో ఇలాగా వాళ్ళ అన్న వదిన అనే వాళ్ళిద్దరూ తోటకి వెళ్తారనమాట. సో వాళ్ళు పొలం పనులు చూసుకోవడానికి లేదా అట్లా ఏదైనా పొలంలో పత్తి పీకడానికి అట్లా వెళ్ళి ఉంటారు. సో పత్తి పీకడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నాగప్ప స్వామి కూడా ఆయన అప్పుడు తిక్కగా ఉండేవాడు కదా, వెళ్ళింటారు. సో అలా అనుకుంటూ ఉంటారు అక్కడ ప్రజలందరూ. సో ఈయన తిక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు, తిక్కగా ఉన్నందువల్ల అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఏం చేస్తాడు, ఒకరోజు తోటకు పోయి వాళ్ళ
వదిన ఉంటుంది కదా, సో అన్నయ్య భార్య వదిన అనమాట. సో అక్కడ ఆమెని రొమ్ము దగ్గర గిల్లుతాడనమాట. సో ఎందుకు గిల్లుతాడు ఏమి అనేది అప్పుడు ఎవరికి అర్థం కాదనమాట. సో అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి దాన్ని పెద్దగా ఇష్యూ లాగా చేసేవారు కాదు. సరే ఓకే, ఏదో తిక్కగా ఉన్నప్పుడు ఇలా చేసుంటాడులే అనుకొని ఇట్లా ఈజీగానే తీసుకున్నారనమాట. సో అలా జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే ఆమె మళ్ళీ ఎప్పట్లాగే పొలంకి వెళ్తుందనమాట. పత్తి పీకడానికి వెళ్తే అక్కడ పాము కాటేస్తుందనమాట. అప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. ఈ విషయం అనేది ఎర్రినాగప్ప స్వామికి తెలుస్తుందనమాట. సో అలా తెలిసిన తర్వాత అలా ప్రజలైతే చెప్తారు, అక్కడ ఉన్న వాళ్ళైతే. సో జనాలు చెప్పిన తర్వాత ఇలా జరిగింది, మీ అన్నయ్య భార్యకి తోటలో పాము కరిచిందంట అంటే ఆయన నవ్వుతారు. అప్పుడు ఎందుకు ఇలా నవ్వుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. సో ఇలా పాము కరుస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టి నేను నిన్న గిల్లాను, అక్కడ ఒక పక్కు ఉంటుంది అది పీకేయండి ఏం కాదు అని చెప్తాడంట. అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి అదే పని చేస్తారనమాట. సో అప్పుడు ఆమెకి రొమ్ము దగ్గర పక్క పీకేసిన తర్వాత ఆటోమేటిక్గా పాము విషం అనేది మాయమైపోతుంది అనమాట. సో కనిపించదు, ఆ పాము కచ్చిన దాని వల్ల ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. సో అలాగా అప్పుడు అనుకుంటారు ఆ ఊరి జనాలందరూ. సో ఆయన ఒక మనిషి కాదు, ఆయన దగ్గర చాలా మహిమలు ఉన్నాయని అందరికీ తెలుస్తుంది. సో అలా అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందని అక్కడి ప్రజలు అయితే చెప్తూ ఉంటారు. సో ఇదొకటే కాదు, ఇలాంటివి ఇంకా చాలా జరిగాయి. అందులో నేను ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. పూర్వకాలంలో ఒక దంపతులకైతే సంతానం కలగలేదు. వాళ్ళు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగారనమాట. సో అయినా సరే వాళ్ళకైతే ఏం సంతానం కలగలేదు. అప్పుడు వాళ్ళకి ఈ స్వామి కళలో కనిపించి ఒక 10 వారాలు పూజ చేసి 11వ వారం అక్కడే నిద్రించి తర్వాత పూజ చేసుకొని వెళ్ళండి, అప్పుడైతే నేను మీకు సంతానం ఇస్తాను అని చెప్పి కళలో కనిపించి చెప్తాడనమాట. సో వాళ్ళు అలాగే చేస్తారు. 10 వారాలు ఆ గుడికి తిరిగేసి అప్పుడు కాలంలో ఎడ్ల బండ్ల మీదే కదా వెళ్ళేది. సో అలాగే లేదా కాలినడకం ద్వారా కానీ వెళ్ళి పూజ చేసుకుంటారు. కరెక్ట్ ఆయన చెప్పినట్టు 10 వారాలు తిరిగి సో 11వ వారంలో పూజ చేసుకోవడం కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ నిద్ర చేస్తారు. సో నైట్ అక్కడ నిద్ర చేస్తున్నప్పుడు రాత్రి వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు పడుకుంటారు కదా, వాళ్ళని భుజం పైన తట్టి లేపి నేను మీకు సంతానం ఇచ్చాను వెళ్ళండి, ఇద్దరు అమ్మాయిలు 2 అబ్బాయిలు సంతానం ఇచ్చాను మీకు అని చెప్తాడు. సో చెప్పి మాయమైపోతాడు. సో వాళ్ళు అనుకుంటారు అప్పుడు ఓ స్వామి వచ్చి ఇలా చెప్పాడు అని చెప్పి అనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పూజ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి సంతానం అయితే కలుగుతుంది, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో అలా అయితే స్వామి మహిమతో వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది అయితే రియల్గా జరిగిన ఒక సంఘటన అన్నమాట. ఇంకొక రియల్గా జరిగిన సంఘటన అయితే నేను చెప్తున్నాను చూడండి. సో ఇది ఎవరికో కాదు, మా ఫ్యామిలీలోనే జరిగిందనమాట. సో మా ఇంటి దేవుడు వచ్చేసి నీలంపల్లి శ్రీ నాగలింగేశ్వర స్వామి అనమాట. సో అప్పుడు పూర్వకాలంలో ఇలాగే ఇవన్నీ వెహికల్స్ ఉండేవి కాదు. అప్పుడు ఎడ్ల బండి మీదే వెళ్ళి పిల్లలకి పుట్టెంటుకలు తీపించుకొని వచ్చేవారు. నైట్ అంతా ట్రావెల్ చేసి వెళ్ళి రావాలి. సో అలా వెళ్తున్నప్పుడు నైట్ టైం కదా, మిడ్ నైట్. సో చీకటిగా ఉండడం వల్ల వాళ్ళు దారి మర్చిపోయి వేరే రూట్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు నాగప్ప స్వామి అలియాస్ నాగలింగేశ్వర స్వామి వారు గొర్రెల కాపరి రూపంలో వచ్చి కొమ్మడేసుకొని వచ్చి చెప్తారనమాట. ముసుగులాగా వేసుకొని వచ్చి ఆయన కనిపించకుండా మీరు వెళ్ళాల్సిన దారి ఇది కాదు, ఇట్లా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి దారి చెప్తాడు. సో వాళ్ళు సరే అనుకొని మళ్ళీ తిరిగి ఆయనతో మాట్లాడడానికి వెనక్కి వచ్చేసరికి అప్పటికే ఆయన అక్కడ మాయమైపోయి ఉంటాడు. సో కనిపించాడు అనమాట. వాళ్ళు అప్పుడు అర్థం చేసుకుంటారు, నాగప్ప స్వామి ఇలాగా మనిషి రూపంలో వచ్చేసి ఈయన చెప్పేసి వెళ్ళిపోయాడు అని అనుకొని వాళ్ళు వెళ్ళే రూట్ మార్చుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో అలా కూడా ఇది కూడా రియల్గా జరిగిన ఇన్సిడెంటే, కల్పితాలు అయితే కాదు. సో ఇదండి, ఇలాగా ఇవన్నీ కాదు చాలా జరిగి ఉంటాయి. అందులో నేను మీకు కొన్ని అయితే చెప్పాను. ఇక్కడ ఆలయం ఎంట్రన్స్లోకి అయితే ఇలా ఎంటర్ అవుతాము. సో చూసారు కదా, ఇక్కడ నాగప్ప స్వామి మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడైతే సమాధి చేశారు. సో ఆ సమాధి మీదనే ఇప్పుడైతే మనం చూడబోతున్నాము. చూద్దాము. చూసారా, ఇక్కడ ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో కొంతకాలానికి ఇక్కడ ఏమవుతుంది అంటే నాగప్ప స్వామికి సమాధి కట్టుంటారు.
సో అక్కడే ఆయన మహిమగల వ్యక్తిగా అందరికీ జనాల్లో తెలిసిపోయింటారు కాబట్టి అక్కడ ఆయనకి పూజలు చేస్తూ ఉంటారు. ఆ ఊర్లోని వాళ్ళందరూ అక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట. సో పూజలు చేస్తుంటారు. కొంతకాలానికి ఏమవుతుందంటే కాలక్రమేణా ఇక్కడ నాగప్ప స్వామి అయితే ఇది ఏమీ లేదు కదా, జస్ట్ అప్పటికి సమాధి మాత్రమే ఉంటుంది. కొంతమంది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది గర్భగుడి లోపల. చూసారా, సమాధి పైన మనకంతా డెకరేషన్ అయితే చేసి పెట్టారు. సో దానిపైన ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఇక్కడ నాగప్ప స్వామి రూపంలోనే ఇలా గోల్డ్తో చేసి పెట్టారనమాట. సేమ్ ఆయన ఇంతకుముందు ఎలా అయితే ఉండేవాడో అలాగా అప్పట్లో చెప్తూ ఉంటారు అక్కడ జనాలు, ఆయన పెద్ద పెద్ద మీసాలు వేసుకొని దిక్కగా తిరిగేవాడు అని చెప్పి. సో అలాగే పెద్ద పెద్ద మీసాలు అట్లా పెట్టి ఇలాగే చేసి పెట్టారు, బొమ్మనైతే చేసి పెట్టారు. సో అది రియల్ గోల్డ్తోనే చేసి పెట్టారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు గర్భగుడి లోపల చాలా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ నిత్యం ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి. సో భక్తులు వస్తూ ఉంటారు. సో పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. కోరింటారు కదా ఏమైనా, సో అవి నెరవేరిన తర్వాత వాళ్ళు ఇక్కడికే వచ్చి ఇక్కడ గొర్రెలు లేదా మేకలు, కోళ్ళు కోసి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో అలాగే చేస్తుంటారు చాలామంది. ఇవైతే చాలా నిజంగా జరిగిన యథార్థ సంఘటనలు అనమాట. సో కల్పితాలు అయితే కాదు, ఇదంతా నిజంగా జరిగినవి. అప్పటి నుంచి ఇక్కడైతే భక్తులు నమ్ముతూ ఉంటారు, ఇక్కడ స్వామి మహిమతో ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి అక్కడి భక్తుల నమ్మకం. సో ఇలాగే జరుగుతుందన్నమాట. ఇక్కడ స్వామివారు నాగలింగేశ్వర స్వామిగా పిలువబడతారు. ఈ ఆలయంలో ఎప్పుడూ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఇదండి ఆలయానికి స్వామివారికి ఆపోజిట్లోనే ఎదురుగా నంది విగ్రహం కూడా ప్రతిష్ఠించుంటారు. సో ఇక్కడ శివుడు ఉన్నారనే చెప్పి అందరు నమ్ముతారు. సో పూజలు కూడా అలాగే జరుగుతాయి. సో ఇదండి గర్భగుడి లోపల. మనకి ఎక్కడైనా గర్భగుడి లోపల స్వామివారిని వీడియో తీసుకోవడానికి అనుమతించబడదు, కానీ రిక్వెస్టింగ్ మీద సో అక్కడ అలో చేశారు. ఇలా అయితే ఉంటుంది ఆలయం లోపల. సో ఇక్కడ నంది కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు. సో అక్కడ నుంచి అక్కడ నంది చెవిలో మనం ఏమైనా చెప్తే అది కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కడ భక్తుల విశ్వాసం. సో ఇక్కడ అనమాట, ఇక్కడ నుంచి ఎగ్జిట్ గేట్ వస్తుంది అనమాట, ఇలా వెళ్ళాలి. సో ఇలా వెళ్తే ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆలయం అయితే చాలా బాగుంది. ముందు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. సో ఇదండి ఆలయం పూర్తి వివరాలు, దాని ప్రత్యేకత, దాని విశేషాలు. సో నాగప్ప స్వామి వారు ఇలా అయితే పూజలు అందుకుంటూ ఉంటారండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా బయటకు వచ్చేస్తే సో మెయిన్ గుడి అయితే ఇది. దాని పక్కన అయితే ఇలాగే ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. సో గుడి ఇది కూడా, కానీ ఇక్కడైతే పూజలు జరగవు. సో గుడి కాదు, ఇది జస్ట్ ఒక రూమ్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ గుడికి ఎవరెవరు విరాళాలు ఇచ్చింటారు లేదా గుడి డెవలప్మెంట్ కోసం ఎవరెవరు హెల్ప్ చేస్తుంటారు, మనీ ఇచ్చింటారో సో వారి పేర్లు అన్నీ ఇక్కడైతే చెక్కబడి ఉంటాయి, మనం చూడొచ్చు. చూసారా, ఇక్కడైతే కనిపిస్తుంది కదా బ్లాక్ బోర్డ్ పైన నేమ్స్ అన్ని. సో ఇవన్నీ దాతల పేర్లు అనమాట, గుడికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు. ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా మెన్షన్ చేసి అయితే ఉన్నారు. సో ఈ చుట్టుపక్కల వాళ్ళ ఫోటోలు వేసున్నారు. సో ఇది గుడిని డెవలప్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేస్తుంటారు కదా, దాతల పేర్లు వాళ్ళ ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు. సో ఇక్కడైతే నాగప్ప స్వామి భక్తుడు, ఆయన కూడా ఒక మనిషి అన్నమాట, సమాధి అయి ఉంటారు, ఇక్కడ సమాధి చేసి ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనము, ఒక ఉయ్యాలు ఉంది, అందులో నాగప్ప స్వామి ఫోటో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. చూసారా, ఇక్కడ మనకి క్లియర్గా కనిపించలేదు కదా, చూద్దాం ఒకసారి క్లియర్గా. ఇక్కడైతే గుడి క్లోజ్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి చూడాలి, ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాము. చూసారా, ఇక్కడ కూడా సమాధి ఉందన్నమాట. సో నాగప్ప స్వామి భక్తుడు ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నాగప్ప స్వామి భక్తుడు, దానిపైన శివలింగం కూడా పెట్టుంటారు. శివలింగం పైన వెండితో నాగు పడవలు కూడా వేసి పెట్టుంటారు అనమాట. సో ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపరీగా అయితే క్లోజ్ చేశారు. సో
ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చామంటే చూద్దాము. ఇక్కడ ఒక ఉయ్యాల అయితే ఉంటుందండి. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉయ్యాల కనిపిస్తూ ఉంటుంది. సో ఉయ్యాల్లో శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి ఫోటో అయితే ఉంటుంది. సో ఫోటో ఉంది కదా, ఈ ఉయ్యాల ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇక్కడ దీనికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎవరైనా మనసులో కోరికలు తలుచుకొని ఉయ్యాల పైన జస్ట్ వేళ్ళు పెడితే ఆటోమేటిక్గా అది ఒకవేళ నిజమైన కోరికే, అది రీజనబుల్గా ఉందని అనుకుంటే అది ఆటోమేటిక్గా ఉయ్యాలనేది ఊగుతుందంటండి. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ కొంతమంది అలా చెప్తారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు. జస్ట్ చెప్పడం అయితే నేను చెప్పాను. సో ఇదండి, ఇక్కడ ఆలయంలో చాలా ప్లేస్ ఉంటుంది. ఆలయ చుట్టుపక్కల ఇవంతా రూమ్స్ అన్నీ స్వామివారికే అవైలబుల్లో ఉంటాయి. ఎవరు వచ్చి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి, చేసుకోవచ్చు. సో ఇక్కడ గుడి పూజారి వాళ్ళు అక్కడ ఇస్తారనమాట. అడిగితే ఎవరైనా ఫంక్షన్ చేసుకోవడానికి రూమ్స్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి, మీకు ఎలా అనిపించిందో వీడియో మనకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.